హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 8వ అధ్యాయం 17వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాః. వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంత్యకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వము నిజముగా ఎరిగినవారు. దానికి కాలతత్వాన్ని మనం తెలుసుకుంటే భగవంతుల యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్కాలం చెప్తున్నారు. కలియుగము 4,32,000 సంవత్సరములు, ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు, కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఇవన్నీ కలిపి 43,20,000 సంవత్సరములు అది మహాయుగమును. ఆ విధంగా 1000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక పగలు, అదేవిధంగా 1000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. ఆ విధంగా 1000 మహాయుగములు పగలు, 1000 మహాయుగములు రాత్రి కలిపి బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది. ఆ విధంగా 365 రోజులు ఒక సంవత్సరం అవుతుంది బ్రహ్మదేవుడికి. తర్వాత అలాగే 100 సంవత్సరములు బ్రహ్మదేవుని యొక్క ఆయుష్కాలము అని చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడికే ఎప్పటికైనా సరే అది దానికి పరిమితం ఉంది. బ్రహ్మదేవుడికి పరిమితం ఉంది. ఆ విధంగా మనకు కూడా మనకి మరణం అనేది కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ మనకి ఆయుష్ తక్కువ. ఆ విధంగా మనం జ్ఞాపకం ఉంచుకొని మన తాలూకా ఆయుష్కాలము ఏ ఏ క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవితం అయినట్లుగా ఎప్పుడు ఏ విధంగా మనం మరణిస్తామో తెలీదు. ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో తెలీదు. ఆ ఊపిరి ఆగకముందే మనం ఆ పరమాత్మను ధ్యానిస్తూ నిరంతరము కూడా ఆ పరమాత్మ తాలూకా ఆ సన్నిధానంలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆ విధంగా స్వామి ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు కూడా ఎప్పటికైనా సరే అది ఆయుష్కాలం ఉంది. కాబట్టి మనకి ఆయుష్కాలం ఉంది, కానీ మనకి స్వల్పముగా ఉంది. ఆ బ్రహ్మదేవుడు కూడా ఆయుష్కాలం ఉందంటే బ్రహ్మదేవుడు కూడా ఒకప్పటికైనా మరణిస్తాడని అని చెప్తున్నారు. ఆ విధంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం భగవంతుని నిరంతరము కూడా భగవద్ధ్యానం చేస్తూ నిరంతరం భగవద్ దృష్టిలో ఎప్పుడు మనం ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించి జ్ఞానము కలుగుతుంది. మనకేమిటంటే ఎప్పటికైనా సరే ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, శరీరంలో ఉండే ఆత్మ శాశ్వతము అని భావం చేసుకొని నిరంతరం కూడా భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు.